హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య రాజ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి నిల్వ పచ్చడి, నిమ్మకాయ నిల్వ పచ్చడి పెట్టుకుందాం రండి. సంవత్సరం అంతా నిల్వ ఉండే నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముక్క చెక్కు చెదరకుండా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి, చూసేద్దాం. నేను ఒక 20 వరకు నిమ్మకాయలు తీసుకున్నాను, పెద్ద సైజు తీసుకొని శుభ్రంగా వాటర్లో బాగా కడిగేసుకొని ఒక పొడి క్లాత్ తోటి నిమ్మకాయలను బాగా శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఎక్కడ వాటర్ లేకుండా క్లీన్గా తుడిచేసుకోవాలి. తుడిచేసుకొని ఫ్యాన్ గాలికి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 10-15 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇలా కాయలు ఆరిపోయిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కాయని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా మీకు. ఇప్పుడు కొలతలతో చూపిస్తాను ఎన్ని వచ్చినాయి అన్నది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతోటి 3 కప్పుల వరకు అయితే నాకు నిమ్మకాయ ముక్కలు వచ్చినాయండి. ఇలా నిమ్మకాయ ముక్కలు ఒక బేషన్లోకి వేసుకొని ఇప్పుడు 3/4 కప్పు వరకు ఉప్పుని వేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకుందాం. అలాగే 1/2 కప్పు వరకు నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలిపేసుకుందాం. మొత్తం కలిసేలాగా ఉప్పు పసుపు నిమ్మకాయ వక్కలకు బాగా పట్టుకునేలా కలిపేసి ఒక డబ్బాలో వేసుకొని క్యాప్ పెట్టి ఉంచేద్దాం. చూడండి, 3 రోజుల తర్వాత రోజు ఒకసారి ఓపెన్ చేసి కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా ఊరిపోయినాయి కదా నిమ్మకాయ ముక్కలు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని మెంతులు 2 స్పూన్ల వరకు, ఆవాలు 4 లేదా 5 స్పూన్ల వరకు వేసుకొని, అలాగే జీలకర్ర కూడా 2 స్పూన్ల వరకు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు స్టవ్ అనేది మీడియం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం దూరగా ఫ్రై కాగానే ఆపేసుకొని వేరే ఒక ప్లేట్లో వేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం. ఫ్యాన్ గాలికి చల్లారనిద్దాం. ఇప్పుడు ఎల్లిపాయలు నేను చూపిస్తున్నాను కదా, ఒక పిడికెడు, అలాగే ఇంకొక పిడికెడు, 2 పిడికెల వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఎల్లిపాయలు ఎక్కువ అవుతాయి, పక్కకు పెట్టేసుకుందాం. పెట్టేసి ఎల్లిపాయలు మిక్స్ పట్టుకుందాం. చూడండి, ఇలా మెత్తగా పట్టేసుకున్నాం కదా, ముద్దను తీసి పక్కకు పెట్టుకుందాం, ఎల్లిపాయ ముద్దని. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర కూడా ఇలా పొడి చేసి తీసుకుందాం. చూడండి, అన్నీ కలిపి ఒకేసారి పొడి చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని నేను ఏ కప్పుతో అయితే నిమ్మకాయలు కొలత వేసానో అదే కప్పుతో 2 కప్పుల వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు, అలాగే జీలకర్ర, అలాగే ఆవాలు వేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత మనము ఎల్లిపాయ ముద్దని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దని కూడా వేసేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చీలు ఒక 3 లేదా 4 మధ్యలో కట్ చేసుకొని కాస్త కరివేపాకును కూడా వేసుకుందాం. వేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆయిల్ కాస్త వేడిగా ఉండగానే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆవ పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు చిన్న కప్పుతో 3/4 కప్పు వరకు కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇలా బాగా కలిసింది కదా. కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఊరపెట్టుకున్న నిమ్మ వక్కలు కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. బాయ్.